నేను స్నేహితును. ఈ రోజున ఒక హెల్తీ రెసిపీ చేసుకుందాం. కోడిగుడ్డు పరోటు, అది పుదీనా ఫ్లేవర్తో చేసుకునే కోడిగుడ్డు పరోటు అనమాట. ఇది చపాతీలోకి, రోటీలోకి, రైస్లో చాలా బాగుంటుంది. హెల్త్ పరంగా చాలా మంచిది కదా పుదీనా. మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని ఫ్లేవర్తో ఇప్పుడు కోడిగుడ్డు పరోటు చేద్దాం. దీనికి కావాల్సినవి 3 గుడ్లు అండి, ఒక కట్ట పుదీనా, అది శుభ్రంగా కడిగేసుకుని ఒలిచేసుకుని శుభ్రంగా కడిగేసుకుని తీసుకున్నాను. ఒక చిన్న కట్ట అనమాట. వేసవిలో ఆకుకూరలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందుకు మనం ఇలా రకరకాలుగా కలుపుకుని కూడా చేసుకోవచ్చు. ఈ పుదీనా జీర్ణక్రియకి చాలా మంచిది. ఈ పుదీనాని ఏదో రూపంలో తీసుకోవడం వలన అజీర్ణం తగ్గుతుంది, గ్యాస్ తగ్గుతుందండి. ఇది మౌత్ ఫ్రెష్గా కూడా పనిచేస్తుంది. ఇది వేసవిలో తీసుకుంటే శరీరం చల్లదనం వస్తుంది అన్నమాట. ఇది మనం పుదీనా రైస్ చేసుకుంటాం, పుదీనా చట్నీ చేసుకుంటాం, గ్రీన్ టీ తీసుకుంటాం కదా పుదీనాతో. ఇలా ఎన్నో రకాలుగా వాడతాము. అలాగే పుదీనా కోడిగుడ్డు పరోటు చేసుకుందాం. 2 ఉల్లిపాయలు ఏమో కట్ చేసేసాను. 3-4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను. పాన్ పెట్టానండి. కూరకు సరిపడా నూనె వేసాను. నూనె వేడెక్కింది. ఇప్పుడు కాస్త జీలకర్ర వేసుకుందాం. మిర్చి సన్నగా కట్ చేసుకున్నాం ఇవి ఉన్నాయి కదా, వేసేసుకున్నాం. ఉల్లిపాయలు వేసేసుకుందాం. వేగనిద్దాం ఉల్లిపాయని. మూత పెట్టుకుందాం. ఒకసారి తీసి కలుపుకుందామండి. సగం వరకు వేగింది కదా, ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకుందాం. కూరకు సరిపడా వేస్తున్నాను. కలుపుకుని మూత పెట్టేసుకుందాం వేగే వరకు. ఇది మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలండి, మాడకుండా. ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా వేపుకోవాలి. కలర్ మారింది కదండి, ఇది బ్రౌనిష్గా వస్తుంది కదా. ఇలా వేగుతుంది కదండి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకుందాం, ఉల్లిపాయ పూర్తిగా మగ్గిపోవడానికి. ఊరిని 1 స్పూన్ అనమాట చాలు. ఈ నీళ్ళు ఎగిరిపోయిన తర్వాత పుదీనా వేసుకుందాం. మనం 1 స్పూన్ నీళ్ళు పోసాం కదా, అవన్నీ ఎగిరిపోయినాయి. ఇలా పోయటం వల్ల ఉప్పు అంతా ఉల్లిపాయకి పట్టేస్తుంది, కూర బాగుంటుంది. ఇదంతా వేగిపోయింది కదా, ఇప్పుడు పుదీనా వేసుకుందాం. ఇది ఒక చిన్న కట్ట అండి నేను వేసుకున్నది. పుదీనా వాడటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. అజీర్ణం తగ్గుతుంది కదా, మౌత్ ఫ్రెష్గా కూడా పనిచేస్తుంది. ఇది ఫ్లేవర్ అంతా ఈ ఉల్లిపాయకి పట్టేసేసి బాగుంటుంది. పసుపు గుప్పుడు చాలండి. పొరుట్లో వేసుకుంటే ఫ్లేవర్ అంతా, కోడిగుడ్డు పొరుటు ఫ్లేవర్ అంతా ఈ పుదీనా ఫ్లేవర్ లాగా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది. తిన్నా కొద్దిగా తినాలనిపిస్తుంది రుచి. వేగిపోయింది కదా, ఇప్పుడు కారం వేసుకుందాం. కూరకు సరిపడా కారం, ఒక నిమిషం మనం మూత పెట్టేసుకుందాం. కాస్త ధనియాల పొడి వేసుకుందాం, ఒక 1/2 స్పూన్ అన్నమాట.
గుడ్లు వేసేసుకుందాం అండి. ఉల్లిపాయ పూర్తిగా వేగిపోయింది కదా. ఈ పుదీనా ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుందండి, లిమిటేషన్ గానే వేసుకోవాలి. నేను 3 గుడ్లు తీసుకున్నాను అనమాట. నేను కొంచెం ఫ్లేమ్ పెంచుకుని మనం వేపేసుకుందాం. కొంచెంసేపు మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకుందాం. తీర్చొద్దామండి. శుభ్రంగా వేగిపోయింది, కలర్ మారిపోయింది కదా. ఇదంతా పూర్తిగా ఇలా కలుపుకుందాం. చూసారా, బాగుంటుంది అసలు. ఇది ఇలా తీసుకోవడం వలన అప్పుడప్పుడు పుదీనా తీసుకుంటా ఉండాలండి, ఆరోగ్యం కోసం. మనం డైరెక్ట్గా తీసుకోవాలి. ఎప్పుడు పచ్చడి అయితే బోరు కొడుతుంది కదా, చట్నీలు పచ్చళ్ళు అయితే ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. కలుపుని స్టవ్ కట్టేసుకుందాం. కూర పూర్తి అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం. కూర ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే పుదీనా కోడిగుడ్ల ఫ్రై అండి. మీరు కూడా చేయండి. ఉంటాను. బాయ్.